హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ తెలుగు. ఈరోజు వచ్చేసి మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే మెయిన్గా హైవే ప్రాజెక్ట్స్. ఈ హైదరాబాద్లో నేషనల్ హైవేకి దగ్గరలో కమర్షియల్ కోసం ఎవరైనా చూస్తూ ఉంటే కమర్షియల్ ప్లాట్స్ ఏ ఏరియాలో ఉన్నాయి, అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు రిటర్న్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఒక ప్రాజెక్ట్ వచ్చేసి మనకి షాద్నగర్ దగ్గర హైవేలో ఉన్నాయండి. జస్ట్ మనకి హైవే అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. మనకు రోడ్డు ఒక 100 మీటర్స్ కూడా ఎక్కువ డిస్టెన్స్ లేదు. రోడ్డుకి అటాచ్డ్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది. సో ఎవరైనా సరే కమర్షియల్గా నాకు కాంప్లెక్స్లు కట్టాలి, నెక్స్ట్ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాలి, ఫ్యూచర్లో నాకు కమర్షియల్ బిల్డింగ్ కావాలి, నాకు ఇప్పుడు ప్లాట్ కావాలి, నేను 1 or 2 years తర్వాత నేను ప్లాన్ చేస్తున్నాను అని ఎవరైనా ఉంటే ఇక్కడ మీరు చూపిస్తున్నటువంటి ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కేవలం 22,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. 22,500 మాత్రమే ఉంది. సెప్టెంబర్ 1 నుండి ఈ ప్రైస్లో కొంచెం చేంజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నాకు షార్ట్ టర్మ్లో డబుల్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అనుకునే వాళ్ళు ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇవి కంప్లీట్గా వచ్చేసి రేరా అప్రూవ్డ్, హెచ్ఎండిఏ, డిటిసిపి అప్రూవ్డ్ అయినటువంటి లేఅవుట్. ఇందులో మనం ఏమేమి బేసిక్ అమ్యూనిటీస్ ఏమైనా ఉన్నాయంటే అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ ఉంది, శానిటరీ కనెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, తర్వాత 40 feet రోడ్స్ ఉన్నాయి. సో ఈ లొకేషన్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు బెస్ట్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా లీగల్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇవి. మెయిన్గా వచ్చేసి కమర్షియల్ ప్లాట్స్. సార్ నేను షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి ఫ్యూచర్లో, లేదంటే కమర్షియల్ బిల్డింగ్స్ కట్టాలి, షాప్స్ చేయాలి, రెంటల్కి ఇచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే కళ్ళు మూసుకొని ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదు సార్ నాకు నేషనల్ హైవే పక్కలోనే నేను రెసిడెన్షియల్ ఉంటాను, నాకు ఈజీ యాక్సెస్ ఉంటుంది రోడ్ అనేది అంటే ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు తక్కువలో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మెయిన్ మనం షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లాస్ట్ వీడియోస్లో కూడా మనం డిస్కషన్ చేస్తున్నట్టుగా అమెజాన్ కంపెనీ వస్తుందండి, మైక్రోసాఫ్ట్ కంపెనీస్ వస్తున్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, నేషనల్ జువాలజికల్ పార్క్ అక్కడ షిఫ్ట్ అవుతుంది. సో RRR రింగ్ రోడ్డు లోపలే ఉంది ఇదంతా కూడా. మనకి ఎయిర్పోర్ట్ అనేది ఒక 15 minutes to 20 minutes డ్రైవ్ అనమాట. ఒక 15 minutes to 20 minutesలో మనం ఎయిర్పోర్ట్ రీచ్ అవుతాం. సో ఐటీ కారిడార్ ఉంది, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. సో ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు? తర్వాత ఇప్పుడు 6 lane హైవే ఉండేది, ఇప్పుడు 12 lane హైవే ప్రపోజల్ ఉందండి, హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే. సో ఎవరైనా సరే మనీ రొటేషన్ చేయాలి, నేను కమర్షియల్ ప్లాట్స్ చూస్తున్నానంటే ఓన్లీ 3 plots మాత్రమే ఉన్నాయండి, ఎక్కువ లేవు కమర్షియల్ ప్లాట్స్. రెసిడెన్షియల్ వచ్చేసి ఒక 50 plots ఉన్నాయి. చాలా త్వరగా బుకింగ్ అవుతున్నాయి ఈ షాద్నగర్లో. సో ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్గా ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కమర్షియల్ మాత్రం కేవలం 3 to 4 plots మాత్రమే ఉన్నాయి. 1000 గజాలు ఉన్నాయి, 800 గజాలు ఉంది, 900 గజాలు ఉంది, ఒక 1100 గజాలు. ఈ 4 ప్లాట్లు మాత్రమే మెయిన్ హైవేకి రోడ్డు పక్కలోనే ఉందండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ షాద్నగర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ప్రాజెక్టు సేమ్ ముంబై హైవేలో కూడా ఉందండి, సదాశివపేటలో. ముంబై హైవేలో కూడా ఇట్లా మెయిన్ రోడ్డుకే ఉంది. అక్కడ కంపేర్ చేసుకుంటే ఈ షాద్నగర్ రేట్తో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉంటుంది, ఒక 7,000 per square yard తగ్గుతుంది, అంటే 16,000 రూపాయలు దొరుకుతుంది. అక్కడ 16,000 per square yardలోనే మీకు నేషనల్ హైవే బిట్టే దొరుకుతుంది. మీరు కమర్షియల్ అయినా తీసుకోవచ్చు, రెసిడెన్షియల్ అయినా తీసుకోవచ్చు. ఇది కూడా RRRకి చాలా దగ్గరలో ఉంది ముంబై హైవేలో కూడా. సో మీరు ఎవరైనా కమర్షియల్ ప్లాట్స్ చూస్తున్నాము, రెసిడెన్షియల్ ప్లాట్స్ చూస్తున్నాము, కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక 2 years 3 years లోపలే, వితిన్ 5 years లోపలే నాకు మంచి ఇన్కమ్ రావాలి అనుకునే వాళ్ళు ఈ 2 లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. చాలా లేఅవుట్స్ ఉన్నాయి కానీ తక్కువ ప్రైస్లో ఎక్కువ దూరంలో ఉంటాయి. అంటే నేషనల్ హైవేకి ఒక 5 kilometers, 3 kilometers, 7 kilometers, 15 kilometers
కొంతమంది 15 కిలోమీటర్స్ లాంగ్లో ఉండే వాళ్ళు కూడా 25 lakhs 30 lakhs అమ్మిన వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేశారు, సార్ నాకు ఈ సదాశివపేట నుండి లోపలికి ఇంటీరియరు ఇన్సైడ్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి నేషనల్ హైవే. ఆ హైవేకి దగ్గరలో నాకు 25 lakhsకి సేల్ చేశారు, ఇట్లా చూపించారు ప్లాటు. మరి నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందంటే, అమ్మ నువ్వు మెయిన్ రోడ్ దగ్గర నుండి 15 కిలోమీటర్స్ లోపల నీకు 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు మెయిన్ రోడ్లోనే హైవేలోనే మీకు తక్కువ వస్తుంది కదా. హైవేలోనే మీకు 25 lakhs ఉంది, ఎక్కడో 15 కిలోమీటర్స్ లోపల అంటే అది ఎన్ని సంవత్సరాలు పట్టాలి డెవలప్ కావడానికి. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం గుడ్, బట్ ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, ఎన్ని ఇయర్స్ నువ్వు వెయిట్ చేయాలనుకుంటున్నావు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది, యాక్సెస్ చూడాలి కదా. ఇప్పుడు మెయిన్ రోడ్స్ ఉన్నాయి, షాద్నగర్ హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు. ఈ హైవే ఉంటే ఎవ్రీ 10 years హైవే అథారిటీ వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఎవరైనా సరే రెంటల్కి ఉండాలనుకున్నా, కమర్షియల్ చేసుకోవాలనుకున్నా మనకి సిటీకి వెళ్ళడానికి రోడ్ యాక్సెస్ ఉంటుంది ఈజీగా. RRR రోడ్డు దగ్గర ఉంది, మెయిన్ నేషనల్ హైవే దగ్గర ఉంది, ఈ షాద్నగర్కి RRR దగ్గర ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, కంపెనీస్ దగ్గర ఉన్నాయి. సో ఇట్లా నియర్ బై మెయిన్ రోడ్ ఒక 1000-2000 రూపీస్ అటు ఇటు ఉంటుంది. అది కొంచెం అడ్జస్ట్ చేసుకున్నామంటే మీరు ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు షార్ట్ పీరియడ్లోనే మీ ఇన్కమ్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరైనా కమర్షియల్ ప్లాట్స్ గురించి చూస్తూ ఉంటే ఈ 2 లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, నా నంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు క్లియర్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఈరోజు మన సబ్స్క్రైబర్ ఫోన్ చేశారు, సార్ నేను ఒక వెంచర్ వాళ్ళు నాతో ఒక 2 lakhs బుకింగ్ అమౌంట్ కట్టించుకున్నారు, మంత్లీ 30,000 పే చేయమని చెప్తా ఉన్నారు, ఇన్స్టాల్మెంట్లో పే చేస్తూ ఉన్నాను, ఇది సరైన పద్ధతేనా? మేడం మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ప్రజెంట్ మనం ఎంత కాంపిటీషన్ ఉందంటే హైదరాబాద్లో లేఅవుట్లు డెవలప్ చేస్తున్నారు, మంచి మంచి అప్రూవల్స్ తీసుకొస్తున్నారు. ఇంకా మీరు పాత పద్ధతిలో వెళ్ళి ఇన్స్టాల్మెంట్ ద్వారా ఇట్లా చేస్తే మీకు బాగున్న రోజులు బాగుంటుంది, ప్రాబ్లం రానంత వరకు ఏముండదు. కానీ కొంతమంది 30 years తర్వాత అయినా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ముందు వెనక లేకోకుండా మీకు డిమాలిష్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అక్రమంగా కట్టడాలు కడితే, అంటే చెరువులు కబ్జా చేసేసి లేఅవుట్ చేసి మీకు సేల్ చేసినట్లయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు హైదరాబాద్లో మెయిన్ సిటీ సెంటర్లో మణికొండలో 7 విల్లాలు, 7 నుండి 10 విల్లాలు అక్రమంగా కట్టారని కోట్లలో తీసుకున్నటువంటి విల్లాలని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరిగింది. మరి దానికి ఎవరండి బాధ్యతలు? అక్కడ ఆల్రెడీ కొంతమంది చెప్తున్నారు కొంత పర్సంటేజ్ దానికి ఎటువంటి లీగల్ లేదు, మణికొండ మున్సిపాలిటీ నుండి లీగల్ పర్మిషన్స్ లేదు అని చెప్పేసి. సో మీరు ఎవరైనా సరే ప్లాట్ తీసుకునే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి, లీగల్ టీమ్తో మీరు మీట్ అవ్వండి, మీ డాక్యుమెంట్స్ని లీగల్ టీమ్కి ఇవ్వండి, అన్ని వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇన్స్టాల్మెంట్స్ ఇలాంటి పాత పద్ధతులు మీరు ఫాలో అవ్వద్దండి. ఇప్పుడంతా అప్డేట్ అయ్యారు, లీగల్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి, మీ లీగల్ టీమ్కి ఇవ్వండి. రేర్ అప్రూవ్డ్ అయిందా, హెచ్ఎండి అయిందా, డిటిసిపి అయిందా, రోడ్స్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, శానిటరీ ఎలా ఉంది, పార్క్కి స్పేస్ ఇచ్చారా, ప్లే ఏరియాకి స్పేస్ ఇచ్చారా. సో ఇలాంటివన్నీ కూడా చూసిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవరో మనకు తెలిసిన వాళ్ళు మమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు, మంత్లీ ఇన్స్టాల్మెంట్లో కట్టమని చెప్పారంటే ప్రాబ్లం లేనంత వరకు ప్రాబ్లం ఉండదండి. ఎప్పుడైతే ప్రాబ్లం అయిందనుకోండి వాళ్ళంతా బాగానే ఉంటారు, మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మీ అమౌంట్ అనేది స్టక్ అయిపోతుంది, మీరు లాస్లోకి వెళ్ళిపోతారు, ఇబ్బందులు పడతారు. దయచేసి చెప్తాను, ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయొద్దండి. మీకు తెలిసిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ని కన్సల్ట్ అవ్వండి. ఈ మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్స్ కానీ వీళ్ళందరూ ఏజెంట్లు కానీ కలవద్దు. అంటే కొంతమంది చాలా బాగున్నారు, మంచి లీగల్ ఉండే డాక్యుమెంట్స్ని వాటిని చూపించేసి మీకు మంచి ప్రాపర్టీ ఇప్పించి ఉండొచ్చు. బట్ కొంతమంది వాళ్ళ కమిషన్ కోసం, హై కమిషన్ కోసం ఆశపడి కస్టమర్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి రిజిస్టర్డ్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు కావచ్చు, మా టీం మేము కన్సల్ట్ చేసినా మేము మంచి అడ్వైజ్ ఇస్తాం మీకు. తర్వాత మీకు తెలిసిన టీం ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ ద్వారా వెళ్ళండి, లీగల్ చూసుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్,
ఎవరైనా సరే నాకు కమర్షియల్ ప్లాట్ కావాలి, హైవేలో కావాలి, నాకు ఇమ్మీడియట్గా రెంటల్ వచ్చేది కావాలి అని ఎవరైనా చూసినట్లయితే 2 లొకేషన్ చెప్తాను. ముంబై హైవే అండ్ హైదరాబాద్ టు బెంగళూరు హైవే. ఈ 2 లొకేషన్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి హైదరాబాద్ నుండి బెంగళూరు వచ్చే హైవేకి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. అతి దగ్గరలో, అతి తక్కువ ప్రైస్లో ఉంది. సూన్ షార్ట్ పీరియడ్లో మీ ఇన్కమ్ డబుల్ అయ్యే ఛాన్సెస్ అటువంటి ప్లేసెస్ చెప్తా ఉన్నాను. నా నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా మీకు ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే, మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, మా టీంని సపోర్ట్ చేయండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మేమంతా కూడా ఒక టీం ఫామ్ అయ్యేసి మేమంతా కూడా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్. సో మీకు ఎటువంటి మన దగ్గర ప్లాట్ బుకింగ్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి. 100% లీగల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎటువంటి లిటిగేషన్ లేనివి మేమే సేల్ చేస్తాం. మేము వాటన్నిటిని కూడా డీల్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.